ఉత్తరాయణానికి ముందు రోజు చలి విపరీతంగా పెరగడంతో దీన్ని తట్టుకునేందుకు మంటలు, దక్షిణాయనంలో తాము పడిన కష్టాలు, బాధలను అగ్నిదేవుడికి ఆహుతి చేస్తూ, రాబోయే ఉత్తరాయణంలో సుఖ సంతోషాలను ఇమ్మని కోరుతూ వేసే మంటలనే భోగి మంటలు అంటారు. సనాతన సాంప్రదాయాలు, ధర్మాలకు భారతదేశం నెలవు. అందులోనూ హిందూ ధర్మంలో ఆచారాలు, పండుగలకు పెద్దపీట వేస్తారు. హిందువులు ముఖ్యంగా తెలుగువారు జరుపుకునే అతిపెద్ద పండుగ సంక్రాంతి. 4 రోజుల పాటు జరుపుకునే ఈ పండుగను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ముఖ్యంగా కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో సంక్రాంతిని అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ ఇలా 4 రోజుల పాటు ఈ పండుగను నిర్వహిస్తారు. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించిన రోజునే మకర సంక్రాంతి వస్తుంది. ఈ పండుగ తొలి రోజును భోగిగా పిలుస్తారు. దక్షిణాయన సమయంలో సూర్యుడు దక్షిణార్ధగోళానికి భూమికి దూరంగా జరగడంతో భూమిపై ఉష్ణోగ్రతలు తగ్గి చలి పెరుగుతుంది. ఈ చలి వాతావరణాన్ని తట్టుకునేందుకు బగబగా మండే చలిమంటలు వేస్తారు. బుక్ అనే సంస్కృత పదం నుంచి భోగి అనే పదం వచ్చింది. భోగం అంటే సుఖం. పురాణాల ప్రకారం ఈ రోజునే శ్రీరంగనాథ స్వామిలో గోదాదేవి లీనమై భోగాన్ని పొందిందని, ఇందుకు సంకేతంగా భోగి పండుగ ఆచరణలోకి వచ్చిందని విశ్వసిస్తారు. శ్రీ మహావిష్ణువు వామన అవతారంలో బలిచక్రవర్తిని పాతాళంలోకి తొక్కి ఆయనను అక్కడ రాజుగా ఉండమని, ప్రతి సంక్రాంతికి ముందు రోజున పాతాళం నుంచి భూలోకానికి వచ్చి ప్రజల్ని ఆశీర్వదించమని వరమిచ్చాడనేది మరో కథనం. బలిచక్రవర్తి రాకను ఆహ్వానించడానికి భోగిమంటలు వేస్తారని మన పురాణాలలో చెప్పబడింది. కృష్ణుడు ఇంద్రుడి గర్వాన్ని అణిచివేస్తూ గోవర్ధన పర్వతం ఎత్తిన పవిత్రమైన రోజు కూడా ఇదేనని నమ్ముతారు. శాపం కారణంగా రైతుల కోసం పరమేశ్వరుడు తన వాహనం నందిని భూమికి పంపిన రోజు ఇదే అని పురాణాలు చెబుతున్నాయి. సాధారణంగా చలికాలం కాబట్టి వెచ్చదనం కోసం భోగిమంటలు వేస్తారని భావిస్తారు. అయితే ఇది వెచ్చదనం కోసం మాత్రమే కాదు, ఆరోగ్యం కోసం కూడా. ధనుర్మాసం నెలంతా ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు. వాటినే ఈ భోగిమంటలలో ఉపయోగిస్తారు. ఆవు పేడతో చేసిన పిడకలను కాల్చడం వల్ల గాలి పరిశుద్ధం అవుతుంది. సూక్ష్మక్రిములు నశించి ఆక్సిజన్ గాలిలోకి అధికంగా విడుదలవుతుంది. ఈ గాలి పీల్చడం వల్ల ఆరోగ్యానికి మంచిది. చలికాలంలో అనేక వ్యాధులు ప్రబలుతాయి. ముఖ్యంగా శ్వాసకు సంబంధించిన అనేక రోగాలు పట్టి పీడిస్తాయి. భోగి మంటల నుంచి వచ్చే గాలి వాటికి ఔషధంగా పనిచేస్తుంది. భోగి మంటల్లో రావి, మామిడి, మేడి మొదలైన ఔషధ చెట్లు కలప, ఆవు నెయ్యి వేస్తారు. అగ్నిహోత్రంలో వేసిన ప్రతి 10 గ్రాముల ఆవు నేతి నుంచి 1 టన్ను ప్రాణవాయువు విడుదలవుతుంది. ఈ ఔషధ మూలికలను ఆవు నెయ్యి, ఆవు పిడకలని కలిపి కాల్చడం వల్ల విడుదలయ్యే గాలి అత్యంత శక్తివంతమైంది. ఈ గాలి మన శరీరంలో 72,000 నాడుల్లోకి ప్రవేశించి మలినాలను బయటకు పంపుతుంది. ఒకరికి రోగం వస్తే దానికి తగిన ఔషధం ఇవ్వవచ్చు. అదే అందరికీ వస్తే సమకూర్చడం దాదాపు అసాధ్యం. అందులో కొందరు వైద్యం చేయించుకోలేని పేదలు ఉంటారు. కాబట్టి ఇదంతా ఆలోచించిన మన పెద్దలు అందరూ భోగిమంటల్లో పాల్గొనే సాంప్రదాయాన్ని తెచ్చారు. దాని నుంచి వచ్చే గాలి అందరికీ ఆరోగ్యాన్ని ఇస్తుంది. కులాలకు అతీతంగా అందరూ ఒక చోట చేరడం వెనుక ప్రజల దూరాలను తగ్గించి ఐకమత్యాన్ని పెంచుతుంది. ఇది ఒక రకంగా అగ్నిదేవుడికి ఆరాధన, మరో రకంగా గాలిని శుద్ధి చేస్తూ వాయుదేవునికి ఇచ్చే గౌరవం. అయితే ఇటీవల కాలంలో మనం ఆధునికత, సృజనాత్మకత పేరుతో రబ్బర్ టైర్లు, పెట్రోలు పోసి తగలపెట్టి దాని విషవాయువులను పీలుస్తూ కాలుష్యాన్ని పెంచుకొని మన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాం. పర్యావరణాన్ని నాశనం చేస్తూ కొత్త రోగాల్ని కొని తెచ్చుకుంటున్నాం. భోగి మంటల్లో పనికిరాని వస్తువుల్ని కాల్చండి అని అంటారు. అయితే పనికిరాని వస్తువులు అంటే ఇంట్లో ఉండే ప్లాస్టిక్ కవర్లు, వైర్లు కావు. ఇక్కడ మనం చరిత్రకు సంబంధించిన ఒక విషయం గుర్తుకు తెచ్చుకోవాలి. భారతదేశంలో ఉన్న జ్ఞాన సంపదను నాశనం చేస్తే కానీ ఆ దేశాన్ని ఆక్రమించుకోలేమని భావించిన బ్రిటిషర్లు భోగి మంటల్లో పాత సామాన్లు తగలబెట్టాలనే నెపంతో అమాయక ప్రజలు ఎన్నో వందల ఏళ్ల నుంచి వారసత్వంగా కాపాడుకుంటూ వస్తున్న అతి ప్రాచీన తాళపత్ర గ్రంథాలను భోగిమంటల్లో వేసి కల్పించేశారు. నిజానికి భోగిమంటల్లో వేయాల్సింది పాత వస్తువులు కాదు, మనలోని పనికిరాని అలవాట్లు, చెడు లక్షణాలు. భోగి పండుగ రోజు బొమ్మల కొలువు, ముత్తైదువులతో పేరంటం కూడా నిర్వహిస్తారు. ముఖ్యంగా భోగి రోజు పెద్దలు తమ ఇంట్లో చిన్నారుల తలపై రేగుపళ్ళు పోస్తారు. భోగి పండ్లు పోయడం వలన పిల్లల మీద ఉన్న చెడు దృష్టి తొలగిపోతుంది. తల పైభాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది. భోగి పండ్లను పోసి దాన్ని ప్రేరేపితం చేస్తే పిల్లల్లో జ్ఞానం పెరుగుతుంది, శ్రీమన్నారాయణు దివ్య ఆశీస్సులు లభిస్తాయని భావిస్తారు. రేగు పండ్లను బద్రీఫలం అని కూడా పిలుస్తారు. శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి నరనారాయణులు బద్రీవనంలో ఘోర తపస్సు చేశారట. ఆ సమయంలో దేవతలు వారి తలల మీద బద్రీ ఫలాలను కురిపించారని చెబుతారు.
ఆనాటి సంఘటనకు ప్రతీకగా పిల్లలను నారాయణుడిగా భావించి భోగి పండ్లను పోసే సాంప్రదాయం వచ్చిందని ప్రతీతి. భోగి ముగిశాక సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి మరలుతాడు. ఆ రోజే మకర రాశిలోకి అడుగు పెడతాడు. సంక్రాంతి సూర్య పండుగ కాబట్టి సూర్యుని పోలిన గుండ్రని రూపం, ఎర్రటి రంగు కారణంగా దీనిని అర్కఫలం అనే పేరు వచ్చింది.